హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఈ బజ్జీలతో మీ ముందుకి వచ్చేసాను. మీ ఉషా. అయితే ఏం బజ్జీలో చెప్తాను. మా ఇంటికి ఏంటంటే అనుకోని అతిథి ఒకరు వచ్చారనమాట. అయితే వాళ్ళకి తినడానికి ఏదైనా పెడితే బాగుంటుంది కదా అనుకున్నాను. ఈలోగా బంగాళదుంప వాళ్ళు తింటారే లేదనేసి వామాకుతో ఒకసారి ట్రై చేద్దామని వామాకు అయితే మాకు చెట్టు ఉంది, అవి కడిగేసి పక్కన పెట్టేశాను. ఇలాగా పక్కన పెట్టి వామాకు పచ్చి తింటే చాలా మంచిది కదా, బజ్జీలు కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బజ్జీలు ఎంతో మంచిది కూడా ఈ వామాకు తినడం వల్ల. అయితే ఈ బజ్జీలు చేసి వాళ్ళకి పెట్టేసరికి ఇవి ఏం బజ్జీలు చాలా బాగున్నాయి అన్నారు. ఇలా వామాకు బజ్జీలు అని చెప్పాను. అయితే వామాకు చిన్న కొమ్మ వండి మేము వేసుకుంటాము అన్నారు. నేనైతే ఇచ్చాను, వాళ్ళు తీసుకెళ్ళి వేసుకున్నారు. అయితే ఈ బజ్జీలు నేనైతే ఇలా చేశాను, మీరైతే ఎలా చేశారు కామెంట్స్లో చెప్పండి. దీనికి శనగపిండి, ఉప్పు, కారం, బియ్యం పిండి అంతే, ఇలా ఇవే వేసాను. అప్పటికప్పుడు కదా, ఇంకా నేనైతే ఏమీ వేయలేదు. ఇలా వేసి బజ్జీల పిండిలాగా అయితే కలిపేశాను. ఇలా కలిపేసి ఈ వామాకైతే ముంచేసి ఇలాగా బజ్జీలాగా వేసాను. ఇవైతే మనకి త్వరగా కూడా అయిపోతాయి కదా. వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉన్న 2 నిమిషాల్లో అయితే రెడీ అయిపోయింది. ఇలా ముంచేసి వేసి ఆయిల్లోనైతే వేసి రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక అన్ని చెప్పండి కామెంట్స్లోనైతే మీరైతే ఎలా చేస్తారు ఈ బజ్జీలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఐటెంతో మీ ముందుకి వచ్చేస్తాను. ఈ వామాకు బజ్జీ నేను ఇలా చేశాను, ఎలా ఉంటుంది చెప్పండి కామెంట్స్లోనైతే మీరైతే ఎలా చేస్తారు ఈ బజ్జీలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.